వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ కథా రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన కథానిక చంద్రశిల వింటారు. మూన్ రాక్ ఎగ్జిబిట్. చంద్రశిల ప్రదర్శన. తెల్లని గుడ్డ మీద పచ్చని అక్షరాలు మెరిసిపోతున్నాయి. ఆవరణ నిండా తోరణాలు, హాలు నిండా తోరణాలు, రంగురంగుల కాగితాల తోరణాలు. విశాలమైన ఆవరణ, వింత కాంతిని విరజిమ్ముతోన్న లోపలి హాలు. ఆవరణ నిండా కార్లు ఎండలో తళతళ మెరుస్తున్నాయి, మిలమిలలాడుతున్నాయి. గేటు నుండి వరండా వరకు పెద్ద క్యూ. వరండా దాటి హాల్లోకి వెళ్ళడానికి మరింత పెద్ద క్యూ. సుమారు ఫర్లాంగు పొడవున పావులా మెలికలు తిరిగిన క్యూ. టెర్లిన్ చొక్కాలు, రేయాన్ ప్యాంట్లు, రంగురంగుల చీరలు, గాజుల గలగలలు, ఖరీదైన సెంటు వాసనలు, ఎండభరించలేని సుందరాంగుల నిట్టూర్పులు. క్యూ కదులుతోంది, మెల్లగా, హుందాగా, నిండుగా. ముందు జనంతో పాటు నేను కదులుతున్నాను. చంద్రశిలను దర్శించాలనే కుతూహలం చంపుకోలేక ఆఫీస్కు సెలవు పెట్టి మరీ వచ్చాను. పొడుగాటి క్యూను చూస్తే నిరుత్సాహము, విసుగు కలిగిన మాట వాస్తవం. కానీ చంద్రశిలను చూడాలనే ఆసక్తి వాటిని జయించింది. అసలు ఈ చంద్రశిల ఎలా ఉంటుందంటారు? నా ముందు నిలబడిన బట్టతల ఆయన ముందున్న గిరజాల పెద్ద మనిషిని అడుగుతున్నాడు. గిరజాల పెద్ద మనిషి వేదాంతిలా నవ్వాడు. ప్యారిస్ నుండి వచ్చిన పెద్ద మనిషి ఆదిమానవుడి వైపు చూసినట్టు బట్టతల ఆయన వైపు చూశాడు. తర్వాత ముఖం మీద పడుతున్న గిరజాల జుట్టు వెనక్కి నెట్టుకుంటూ అన్నాడు, మన రోడ్డు పక్కనుండే కంకర్రాయిలా ఉందిట. నిన్న మా అల్లుడు చూశాడు. మా అల్లుడు జియాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడులేండి. అంతేనా? ఇంకా మెరిసిపోతూ ఉంటుందనుకున్నా నేను అంటూ తన ఆస్తంతా పోయినట్టు మొహం పెట్టి నిరుత్సాహపడిపోయాడు బట్టతల ఆయన. చంద్రశిలను పట్టుకొచ్చి ఈ బట్టతల మధ్యలో పెడితే ఎటువైపు దొర్లుతుందా అని ఆలోచిస్తున్నాను నేను. దానిమీద చిన్న చిన్న రంధ్రాలు కూడా ఉన్నాయట. ఆ శిల నిండా కార్బన్ ఎక్కువగా ఉంటుందని మా అల్లుడు చెప్పాడు. గిరజాలాయన ఇంకా ఏదో చెప్పుపోతున్నాడు. వాళ్ళ అల్లుడే చంద్రశిలకు అథారిటీ అయినట్టు అభివర్ణిస్తున్నాడు. క్యూ ముందు కదులుతోంది. కాంప్లిమెంటరీలతో వచ్చిన వాళ్ళు క్యూని దాటుకుని విడిది ఇంట్లోకి వెళ్తున్న మగ పెళ్లి వారికి మళ్ళీ హుందాగా, దర్జాగా దూరిపోతున్నారు లోపలికి. వరండాలోకి వెళ్ళగానే ప్రాణం కాస్త లేచొచ్చినట్టయింది. చల్లని నీడలో సముద్రపు గాలి తగిలి హాయిగా ఉంది. వరండాలో ఓ వారగా నిలబడి ఇద్దరు పోలీసులు బీడీలు కాల్చుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ప్రజల క్రమశిక్షణ మీద వాళ్ళకి దారుణమైన నమ్మకం ఉంది కాబోలు. అసలు క్యూ దగ్గరికి రాకుండా దూరంగానే ఉండిపోయారు. క్యూ ముందుకు కదిలింది. వరండా దాటి హాల్లో కడుగు పెట్టాను. హాల్లోని ట్యూబ్ లైట్లు తెల్లని కాంతిని విరజిమ్ముతున్నాయి. హాలు గోడలు పాలలో ముంచి తీసినట్టుగా తెల్లగా మెరుస్తున్నాయి. గోడకి రంగురంగుల అంతరిక్ష నౌకల చిత్రాలు అమర్చబడ్డాయి. తెల్లని దీపాల కాంతి ముందు గాజు పలక మీద వ్యోమగాముల చిత్రాలు మెరిసిపోతున్నాయి. మైకులో అందమైన ఆడకంఠం ఆంగ్లంలో అంతరిక్ష యాత్రా విశేషాలను అభివర్ణిస్తోంది. యాత్రకైన ఖర్చు వివరాలు చెబుతోంది. నా ముందున్న బట్టతలాయన నా వైపు తిరిగి, అమ్మో, అన్ని కోట్ల డాలర్లే! అంత డబ్బు ఉంటేనా ఇండియాలో కొన్ని లక్షల బిల్డింగులు కట్టేయచ్చు, ఏమంటారు అన్నాడు. అవునవును, కొన్ని కోట్ల కిళ్ళీ బడ్డీలు కూడా పెట్టుకోవచ్చు అందామనుకున్నాను. కానీ ఓ చిరునవ్వు నవ్వి ఊరుకున్నాను. బట్టతలాయనకి నా చిరునవ్వు రుచించలేదు కాబోలు ముఖం చిట్లించుకుని ముందుకు తిరిగిపోయాడు. గోడ మీద ఉన్న ఈగిల్ నమూనాను తిలకిస్తున్నాను. చంద్రుని ఉపరితలం మీద దిగడానికి అనువుగా అది ఎలా తయారు చేయబడిందో, దాని నిర్మాణంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో అవన్నీ విడమర్చి చెప్తున్నాడు అక్కడ నిలబడ్డ గైడు. ఇంకాస్త ముందుకు వెడితే వ్యోమ నౌకల అనుసంధానాన్ని చూపించే చిత్రం ఉంది. దాన్ని దాటి వెడితే ఎదురుగా ఉంది చంద్రశిల. తెల్లని నైట్రోజన్ జార్లో భద్రపరిచారు దాన్ని. 3 స్టీల్ లెగ్స్ మీద అతి పొందికగా ఉంది. బాదంకాయ కంటే కాస్త పెద్ద పరిమాణంలో, నలుపు రంగులో, చిన్న చిన్న రంధ్రాలతో, చూడ్డానికి మాత్రం పేలవంగానే ఉంది. అన్ని వైపులా కనబడేలా నైట్రోజన్ జార్ మెల్లిగా తిరుగుతోంది.
కొద్ది క్షణాల పాటు దాని వంకే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను. అది కేవలం శిలే కావచ్చు, కానీ అది అలా తిరుగుతూ ఉంటే దాని వెనుక వందలాది మంది మేధావుల ప్రజ్ఞ, శ్రమ కనిపించాయి. మానవుడు భూమి మీద పుట్టాక సాధించిన అతి మహత్తర కార్యాల్లో ఇదొకటి, సందేహం లేదు. విశ్వమానవ కళ్యాణానికి చంద్రలోక యాత్ర ఏ విధంగా ఉపకరిస్తుందో యోచిస్తూ హాలు దాటి బయటకొచ్చాను. నా ముందున్న బట్టతలాయనికి పూర్తిగా ఉత్సాహం చచ్చిపోయినట్టుంది. ఇలా ఉంటుందంటే నేను రాకపోదును సుమండి, రిక్షాకి 2 రూపాయలు దండుగా అని విసుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఆవరణ దాటి జనాన్ని తప్పించుకుంటూ రోడ్డు మీదకొచ్చాను. వచ్చేపోయే వాహనాలతోనూ మనుషులతోనూ చాలా సందడిగా ఉంది రోడ్డు. ఓ వారగా వెళ్ళి జనసమర్థం లేని చోట నిలబడ్డాను. నా మిత్రుడు భాస్కర్రావు 12 గంటలకి ఇక్కడికి వస్తానని చెప్పాడు. ఇద్దరం కలిసి ఇంకో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలని అనుకున్నాం. బాబో, 2 రోజులు బట్టి బుక్కెడు గంజి కూడా లేదు బాబో, 5 పైసలుంటే ధర్మం చేయండి బాబో. పక్కకి తిరిగి చూశా. ఎవరో ముసిల్ది. దాని వయస్సు 7-10లకు పైబడి ఉంటుందని ముడతలు పడ్డ దాని ముఖమే చెప్తోంది. జుట్టు పీకిపారేసిన తాటి టెంకకి మళ్ళీ అసహ్యంగా ఉంది. తెల్లని కళ్ళు 2 లోతుకుపోయి చూడ్డానికి భయం కలిగిస్తున్నాయి. ఎండిపోయిన దాని గుండెలు చూస్తే అసలు ఆమె పుట్టాక యవ్వనం చూడకుండా వృద్ధాప్యంలో అడుగుపెట్టినట్టే ఉంది. దాని చేతుల్లోని ఖాళీ డబ్బా వడవడ వణుకుతోంది. 2వ చేతిలోని కర్ర మీదే ఆధారపడి నిలబడింది ఆమె. బాబు, 5 పైసలు ధర్మం చేయండి బాబు, మహారాజులు. ముసల్ది గొణుగుతున్నట్టు మెల్లిగా అడుగుతోంది. జేబులోంచి 5 పైసలు తీసి ముసల్దాని డబ్బాలో పడేశాను. 100 ఏళ్ళు బతుకు బాబు అంటూ వణుకుతూ దీవించింది. 5 పైసలకి 100 ఏళ్ళు చొప్పున నా జేబులోని చిల్లరంతా దానం చేస్తే ఎన్ని 100 ఏళ్ళ ఆయుష్ నాకు కలిసొస్తుందో లెక్కలు కడుతూ నిలబడ్డాను. అయితే బాబో, ఇదంతా ఏటే? ఇవాళ ఇక్కడ ఎంతమంది వచ్చారేటి బాబో? పక్కకి చూశాను. ముసల్ది ఇంకా అక్కడే ఉంది. తన ప్రశ్నకు సమాధానం కోసం నా వంకే చూస్తోంది. అమెరికా వాళ్ళు చంద్రుని మీదకు వెళ్ళి అక్కడి నుంచి రాళ్ళు మట్టి పట్టుకొచ్చారు, అందులో ఒక రాయిని ఇక్కడ చూపిస్తున్నారు అన్నాను. ఏటి? ఆకాశం మీద చంద్రుల్లోంచా? ఆహా కాదు, భూమి మీద చంద్రుల్లోంచి కసురుకున్నాను. ఏటి బాబో, నేను ముసల్దాన్ని ఎలాకాలం చేస్తున్నావేటి? లేకపోతే చంద్రుల్లోకి వెళ్ళడం ఏంటి బాబు, రాళ్ళు పట్టరాడం ఏంటి? నిజమే మా అమ్మ, రాకెట్ మీద అక్కడికి వెళ్ళారు. అది కూడా మన భూమిలాగే ఉంటుంది. అక్కడ తవ్వి రాళ్ళు పట్టుకొచ్చారు. అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉంటే రేపటి నుంచి మనం కూడా రాకెట్ మీద జూమని అక్కడికి వెళ్ళి రావచ్చు అన్నాను హుషారుగా. అయితే ఏటి బాబో, అక్కడ కూడా మనలాంటి మనుషులు ఉన్నారేటే? అబ్బే లేరు. మరేటున్నది అక్కడ? ఆసక్తిగా అడిగింది ముసిల్ది. రావలసిన మిత్రుడు ఇంకా రాలేదు, అందుకే ముసల్దాంతో సంభాషణ పొడిగించాను. అక్కడ కూడా భూమి మీదలాగే కొండలు, గోతులు, రాళ్ళు, రప్పలు ఉన్నాయి మా అమ్మ. అక్కడ మనుషులు బతకడానికి వీలుంటుందేమోనని చూస్తున్నారు. బంగారం లాంటి ఖరీదైన లోహాలు కనుక ఏమైనా ఉంటే భూమి మీదకి తీసుకొస్తారు అన్నాను. వాటి వల్ల మనకేటి లాభం ఉంటుంది? ఎందుకుండదు, ప్రపంచమంతా సిరి సంపదలతో తులతూగిపోతుంది అన్నాను. ముసల్దానికి ఈ వాక్యం అర్థమైనట్టు లేదు. నా వైపు ఆశగా చూస్తూ ఏటి బాబో అంది. అవన్నీ భూమి మీదకి తీసుకొస్తే కావలసినంత డబ్బు మా అమ్మ, ఇంకా దరిద్రం అనేది ఉండదన్నమాట అన్నాను. ముసల్దాని ముఖంలో ఆశ కనపడింది. నల్లని కనుపాపల వెనుక రవంత వెలుగు. నాకు మరి కాస్త దగ్గరగా వచ్చి కర్ర ఆసరా చేసుకుంటూ అడిగింది. నేను మాట్లాడుతానుకో అప్పడకు బాబు. మరే అప్పుడు మాలాటోళ్ళందరికీ కూడుగుడ్డ దొరుకుద్దా బాబో? ముసిల్ది బోసి నోరు తెరుచుకుని గుడ్లు పెద్దవి చేసి కుతూహలంగా నా వైపే చూస్తోంది సమాధానం కోసం. ముసలిదాని ప్రశ్న కాసేపు నన్ను తికమక పెట్టింది. నిజమే, ప్రపంచం సౌభాగ్యవంతం కావచ్చు, కానీ ఆ సౌభాగ్యంలో ఈ ముసల్దానికి వాటా ఉందో లేదో. ముసల్దాన్ని చూస్తే జాలేసింది.
అది పట్టుపరుపులు, ఎయిర్ కూలర్లు, విహారయాత్రలు, పంచభక్ష్య పరమాన్నాలు అడగడం లేదు. దానికి కావలసింది ప్రకృతి తాకిడి నుండి రక్షించుకోవడానికి, మానాన్ని సంరక్షించుకోవడానికి చాలినంత బట్ట, ప్రాణం నిలబెట్టుకోవడానికి గుక్కెడు గంజి, పట్టెడు అన్నం. అవి లభిస్తే ప్రపంచం ఎలా పోయినా ముసల్దానికి సంబంధం లేదు. దానికి అవి దొరుకుతాయని ఖచ్చితంగా ఎలా చెప్పగలను? ఒకవైపు ప్రగతి పరిగెడుతోంది, శాస్త్రం వృద్ధి అవుతోంది, నిత్య జీవితంలో మనిషి ఎన్నో సుఖాలు ఏర్పాటు చేసుకుంటున్నాడు, మనసులోని ఊహలకు మళ్ళీ అతివేగంగా ఎగిరి ఎక్కడికి కావలిస్తే అక్కడికి చేరుకోగలుగుతున్నాడు. ఇంకోవైపు మానవత నశిస్తోంది, పగ దౌర్జన్యం పెరిగి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం నశించి తాను నిర్మించుకున్న ఆయుధాలతో తనవారినే బలిపెడుతున్నాడు. కొంతమంది తిండికి బట్టకు ముఖం వాచి దినం గడపడమే కష్టంగా బతుకుతున్నారు. ఈ రెండిటికి సమన్వయం ఎక్కడ ఆలోచిస్తున్నాను. ఎక్కడా తలా తోక అందడం లేదు. నేను సమాధానం చెప్పలేదనే కాబోలు. ముసల్ది కర్ర టకటకలాడించుకుంటూ రోడ్డు అవతల వైపుకు మెల్లిగా కదిలిపోతోంది. కదిలిపోతున్న ముసలిదాని ముఖంలో ఎంతో దైన్యం ఉంది. తెల్లగా పాలిపోయిన దాని గాజుకాయల్లాంటి కళ్ళల్లో ఎంతో విషాదం ఉంది. నీరసంగా నడుస్తున్న దాని అడుగుల్లో ఎంతో నైరాశ్యం ఉంది. కొంతసేపు కదిలిపోతున్న ఆమె వైపే తదేకంగా చూస్తూ నిలబడిపోయాను. అంతలో రాకాసి అరుపులాంటి హారన్, కీచుమంటూ కారాగిన చప్పుడు, ఆ చప్పుల్లో కలిసిపోయి లీలగా వినిపించిన మూలుగు నా చెవులకు సోకై కళ్ళు తిరిగినట్టయింది. దెయ్యంలాంటి కారు చక్రాల ముందు ముసల్ది బోర్లా పడుంది. చేతివేళ్లు రోడ్డు మీద మట్టిని కౌగలించుకుంటున్నాయి. దాని తల పగిలి కారిన రక్తం పీచులాంటి జుట్టును తడిపి పక్కలకు పరుచుకుంటోంది. తల పక్కనే ఉన్న నల్లని కంకర్రాయి రక్తంలో తడిసిన చంద్రశిలలా మెరుస్తోంది. ఆ దృశ్యం చూస్తూ ఉంటే కడుపులో దేవినట్టయింది. క్షణం సేపు కళ్ళు బైర్లు కమ్మాయి. మనుషులందరూ కారు చుట్టూ గుమికూడారు. కారులోని మనిషి ఇంగ్లీష్లో ఏదో సర్ది చెప్తున్నాడు. లోపల వరండాలోని పోలీసులిద్దరూ కారు వద్దకొచ్చారు. నాకు మనసంతా దిగులుగా అయిపోయింది. ఆ ముసల్ది చచ్చిపోయింది. అవును, చచ్చిపోయినట్టు చలనం లేని ఆమె శరీరమే చెప్తోంది. ముసలిది నిశ్చయంగా చచ్చిపోయింది. కొద్ది క్షణాల క్రితం అది నన్ను అడిగిన ప్రశ్న ఇంకా నా చెవుల్లోనే సుడులు తిరుగుతోంది. మరి మాలాటోళ్ళకి అందరికీ కూడు గుడ్డ దొరుకుద్దా? ఇప్పుడు దానికి కూడు అక్కర్లేదు. ఎవరైనా దయచేసిస్తే శవం మీద కప్పడానికి 2 గజాల గుడ్డ కావాలి, అంతే. భయంకరమైన దృశ్యాన్ని చూస్తూ ఇక అక్కడ నిలబడలేక ముందుకి నడిచాను. చంద్రశిల ప్రదర్శన ఆవరణలో క్యూ ఇంకా ముందుకు కదులుతూనే ఉంది. వసంతవల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ కథా రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన కథానిక చంద్రశిల విన్నారు. ఈ కథానిక 1970 జ్యోతి మాసపత్రిక దీపావళి ప్రత్యేక సంచికలో వెలువడింది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.